పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీ స్థానం ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్ చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇంకా బ్రిటిష్ పాలనలో ఉన్నామా అర్థం కాల. ఓ పక్క ఎలక్షన్ కమిషను, ఒక టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, మొత్తం పోలీస్ వ్యవస్థ మొత్తం కలెక్టర్లు కానీ డిఐజీలు కానీ అక్కడే ఉండి ఒక టీడీపీ గుండాలతో పోలీసులు మొత్తం ఏజెంట్లు మొత్తాన్ని ఇంట్లో బంధించేసి మా వైఎస్ఆర్సీపీ ఎంపీ గారు అవినాష్ గారు కానీ మిగిలిన పెద్దలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి నిర్మానుషంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఓ పక్క గవర్నమెంట్ అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేని విధంగా ఈ ఎలక్షన్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా, గతంలో మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి పార్టీ వాళ్ళు ఓట్లు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు ఓట్లు వేసుకునే ప్రసక్తే లేదు. ఏజెంట్లు కూర్చోబెడితే బయటపడేశారు. పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చేసి అందరూ ఓట్లు పక్క నుంచి దొంగ ఓట్లు వేస్తే స్వయంగా పోలీస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు చూస్తుండగానే దొంగ ఓట్లు వేస్తున్నారంటే ఇది ఒక ఎలక్షనా? నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ కూటమి వాళ్ళు ఓటెడతారు. ఏ సాధిస్తారు ఈ ఎలక్షన్ల వల్ల? జడ్పీటీసీ స్థానం కోసం ఇంత జిగదారి ఎలక్షన్లు మీరు చేయాల్సిన అవసరం ఉందా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. సభ్య సమాజానికి ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ పక్క రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్నాయా లేవని చెప్పి చూస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచించండి. మీరు ఓ మహిళల్ని ఓటేపించుకునే పరిస్థితి లేదు. యువత పక్క ఊరు నుంచి వచ్చిన యువతలను కూడా ఓట్లు వేసుకునే పరిస్థితి లేకుండా నానా రకాలుగా ఇబ్బంది పెట్టేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రిగ్గింగ్ చేసిన ఎలక్షన్లు ఈ జడ్పీటీసీ ఎలక్షన్లు అని చెప్పి సభాముందులు చేస్తున్నా. దయచేసి ఈ ఎలక్షన్లు భద్రపు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్స్ని ఉపయోగించుకొని ఎలక్షన్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇటువంటి ఎలక్షన్ల వల్ల నువ్వేం సీఎం పదవిలో దిగిపోవు, మళ్ళీ కూర్చోవు. ఒక చిన్న జడ్పీటీసీ ఎలక్షన్ల కోసం, 2 జడ్పీటీసీ ఎలక్షన్ల కోసం ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అని చెప్పుకునే 45 సంవత్సరాల రాజకీయ నాయకుడు ఇటువంటి పనులు చేయడం నిజంగా చాలా బాధాకరం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయొద్దు. ఈ మొత్తం ఎలక్షన్ చూస్తుంటే బ్రిటిష్ పాలన ఉన్నట్టే. పోలీస్ రాజ్యాంగం ఉంది కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏం ఎలక్షన్ జరగలేదు. కాబట్టి ఇప్పుడైనా మేల్కొని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం.